మనుబోలు మండలంలోని పిడూరు సచివాలయం పరిధిలో ఉన్న పంట పొలాలను బుధవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం ధరలపై ఆయన వారితో చర్చించారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని తెలిపారు. ప్రతి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఆ కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలన్నారు. తద్వారా గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు. దళారుల చేతుల్లో మోసపోవద్దని సూచించారు. రైతులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన వివరించారు. రిసర్వ్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షణ కోసం వచ్చి ఉన్నాము. అదేవిధంగా గ్రీవెన్సెస్ కూడా మండల స్థాయిలో గ్రీవెన్సెస్ ఏ విధంగా అవుతున్నాయని కూడా మండల ఆఫీస్లో ఒకసారి చూస్తాము. అదేవిధంగా మనకు సుమారుగా జిల్లాలో చాలా చోట్ల ధాన్యం కొనుగోలు మొదలు పెట్టడానికి మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టాము. నా కోరిక ఏంటంటే రైతులందరికీ కూడా మనకు మిల్లర్స్తో కూడా మాట్లాడి ఉన్నాము, ట్రాన్స్పోర్టర్స్తో కూడా మాట్లాడి ఉన్నాము. రైతులు ఎవరికైనా రేటు వలన ఇబ్బందులు ఉన్నాయో దయచేసి పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చేసి వాళ్ళు ధాన్యాలు గవర్నమెంట్కి ఇవ్వాలి అని కోరుతున్నాను. ఎందుకంటే రేటుకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఎంఎస్పీ రేటు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించి సిబ్బందులందరినీ కూడా ప్యాక్స్ మోస్ట్లీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్యాక్స్ వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఉన్నాము. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ అయినాయి. ఒకవేళ ఎక్కడైనా తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా వీలైన వరకు ఆరబెట్టుకొని తీసుకురండి. అదేవిధంగా ఒకవేళ ఏదైనా దానిలో ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా మిల్లర్స్తో కూడా మాట్లాడుకొని ఇబ్బంది లేకుండా రైతులకి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. దయచేసి ప్రెస్ వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.